తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నగారం మోగనుంది. జనవరి 10 తర్వాత రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా సోమవారం నాడు ఎన్నికల కమిషన్ రాణి కుమది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్లు ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. జనవరి 10వ తారీఖు వరకు కూడా తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్రంలోని జిహెచ్ఎంసీతో పాటు మరో 4 మున్సిపాలిటీలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడం, జిహెచ్ఎంసీకి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కూడా గడువు ఉండడంతో, అట్లాగే జిహెచ్ఎంసీ అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఏవైతే 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 27 మున్సిపాలిటీలకు సంబంధించి వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసి వార్డుల విభజన కూడా ఇప్పటికే జరిగిపోయింది. ఈ గడువు ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఉండడంతో వీటికి తర్వాత ఎలక్షన్లు నిర్వహించి ఇప్పుడైతే ఏవైతే గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే డిసెంబర్ 30వ తారీఖున పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ, అట్లాగే జనవరి 1వ తారీఖున ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేయాలని, అట్లాగే 5, 6వ తేదీన పలు రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించి జనవరి 10వ తారీఖున కూడా తుది ఓటర్ల ముసాయిదాను విడుదల చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. మొత్తానికి మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ముగిసిన సందర్భంలో ఇదే ఊపులో జనవరి నెలలో మున్సిపాలిటీల ఎలక్షన్లు జరపాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నగారం మోగనుంది. జనవరి 10 తర్వాత రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా సోమవారం నాడు ఎన్నికల కమిషన్ రాణి కుమది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్లు ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. జనవరి 10వ తారీఖు వరకు కూడా తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్రంలోని జిహెచ్ఎంసీతో పాటు మరో 4 మున్సిపాలిటీలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడం, జిహెచ్ఎంసీకి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కూడా గడువు ఉండడంతో, అట్లాగే జిహెచ్ఎంసీ అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఏవైతే 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 27 మున్సిపాలిటీలకు సంబంధించి వీటన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసి వార్డుల విభజన కూడా ఇప్పటికే జరిగిపోయింది. ఈ గడువు ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఉండడంతో వీటికి తర్వాత ఎలక్షన్లు నిర్వహించి ఇప్పుడైతే ఏవైతే గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే డిసెంబర్ 30వ తారీఖున పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ, అట్లాగే జనవరి 1వ తారీఖున ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేయాలని, అట్లాగే 5, 6వ తేదీన పలు రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించి జనవరి 10వ తారీఖున కూడా తుది ఓటర్ల ముసాయిదాను విడుదల చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. మొత్తానికి మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ముగిసిన సందర్భంలో ఇదే ఊపులో జనవరి నెలలో మున్సిపాలిటీల ఎలక్షన్లు జరపాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.